సోదరా, శరీరంతో ఒక ఆకారంగా మూర్తీభవించిన వ్యక్తి ఎవరైనప్పటికీ బాధలు, దుఃఖాలు అతన్ని చుట్టూ అంటిపెట్టుకునే ఉంటాయి. అయినా సరే మనం శరీరంపై ఎంత వ్యామోహాన్ని పెంచుకున్నామంటే చిట్ట చివరి వరకు దీనిని వదల్లేకపోతున్నాం. వీలైతే మళ్లీ జన్మించాలని కూడా కోరుకుంటున్నాం. ఒక ధనిక కుటుంబంలో గాని లేదా ఒక రాజ కుటుంబంలో గాని మళ్లీ జన్మించాలనే కోరిక ఎంత చిన్నదైనప్పటికీ ఒకసారి ఒక పేరుతో గల వ్యక్తిగత జీవితాన్ని మొదలుపెట్టగానే ఎంత సూక్ష్మ రూపంలో అయినప్పటికీ బాధలు వెనువెంటనే అక్కడ రూపుదిద్దుకుంటాయి. మన సత్సంగాలు ఒక విధంగా భిన్నమైనవి. మనలను గురించిన జ్ఞానం కూడా మనకు తెలియరాని చోట మనం ఉంటాం. అంటే మనం స్థిరత్వాన్ని సహజంగా కలిగి ఉన్నాం. ఒక విధంగా దీనిని సమతాస్థితి అని వివరించవచ్చు. సృష్టిలోని ప్రతి ఒక్కటి దీని తర్వాతనే మొదలయ్యింది. ఇంకొక అర్థంలో వివరిస్తే సృష్టి, స్థితి, లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా రూపుదిద్దుకొనక ముందే మనం అక్కడ ఉన్నాం. ఇప్పుడు అక్కడ ఏముంది? ఔన్నత్యమా? ఎంత మాత్రం కాదు. మనం చిట్ట చివరికి చేరవలసిన గమ్యస్థానమేది? దానిని ప్రాముఖ్యం లేనిదిగా పిలవచ్చు. దీనిని గురించి మనకెవ్వరికీ ఏమీ తెలియదు. మరో విధంగా ఒక విధమైన ఔన్నత్యం అని దీనిని తలిస్తే ఈ ఉపమానాన్ని గురించిన జ్ఞానం కూడా మనకు లభించటం లేదు. ఇదే యథార్థ సారం.